ఇక సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు పార్లమెంటరీ పార్టీ లీడర్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కాలంతో పాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్వర న్యాయం కోసం జడ్జిల సంఖ్యను పెంచడం హర్షణీయమన్నారు. అలాగే సౌత్ ఇండియాలో నమోదైన కేసుల్లో సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంచ్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనువైన ప్రాంతం హైదరాబాద్ నగరం అని చెప్పారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల సంఖ్య 92,000 పైగా ఉంది. కేసుల భారం పెరుగుతున్న సమయంలో జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచడం, అంటే 33 నుంచి 37కు పెంచడం సార్. దీని నిర్ణయం వల్ల మరిన్ని బెంచెస్ ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ బెంచెస్ క్రమం తప్పకుండా నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం సార్. సార్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే సూత్రం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గత సంవత్సరం 2020 సంవత్సరంలో 75,410 కేసులు నమోదు కాగా 65,615 కేసులు మాత్రం సాల్వ్ అయ్యండి. అంటే కొత్తగా వస్తున్న కేసుల వేగానికి మన కేసులు పరిష్కారం చేస్తున్న వేగానికి సరిపోవడం లేదు సార్. ఈ పరిస్థితిలో జడ్జిస్ సంఖ్యను పెంచడం తప్పకుండా స్వాగతించాల్సిన నిర్ణయం. సుప్రీంకోర్టులో జడ్జెస్ సంఖ్యను పెంచడం ఎంత అవసరమో సౌత్ ఇండియా కోసం ఒక పర్మనెంట్ బెంచ్ ని ఏర్పాటు చేయడం కూడా అంతే అవసరం సార్. స్వాతంత్రం వచ్చినటి నుంచి ఈ రోజు వరకు సౌత్ ఇండియా నుంచి ప్రతి ముఖ్యమైన కేసు కోసం న్యూఢిల్లీ వరకు వెళ్లాల్సి వస్తుంది సార్. సాధారణ రైతు, ఉద్యోగి, వ్యాపారి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇట్లా చాలా ఖర్చుతో కూడుకున్న సార్. ప్రయాణం కానీ, ఖర్చులు కానీ, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ పొందడం, ఇవన్నీ